బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి ఉన్నారు అని చెప్పండి. ఇప్పుడు జంజీ కాంక్లేవ్ కూడా ఏర్పాటు చేస్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏం లేదన్న, దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్నారు. దానిలో భాగంగా ఆల్ ఇండియా వైడ్గా బీజేపీ మరియు బీజేవైఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు బీజేపీ ఏం చేసింది, మోడీ గారు ఏమేమి పథకాలు తీసుకొచ్చారనే ఒక సందేశాన్ని వాళ్ళకి అందియడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మనం చూసినాం 2014 కంటే ముందు ఈ దేశంలో కరెంటు కోతలు ఉండేటివి, నేషనల్ హైవేస్ లేకపోతుంటివి. అనేక మంది పంజాబ్లో మనకు చాలామంది ఐడియా ఉండి ఉంటుంది. దేశంలో ఆర్మీకి రిక్రూట్మెంట్ అంతా కూడా పంజాబ్ నుంచి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అంటే దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేటువంటి పంజాబ్ సైనికులను కాంగ్రెస్ పార్టీ డ్రగ్స్ తోటి, గంజాయి, మత్తు మందు ఇచ్చుకుంటూ వాళ్ళని సైడ్ చేసి పడేసింది. అదే మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత యువకుల్లో దేశభక్తి ఉండాలి, యువకులు దేశం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో అగ్నివీర్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చి 17 ఏళ్ల నుంచి 23 ఏళ్ల లోపలనే వారిని అగ్నివీర్గా సైనికులుగా తయారు చేసి దేశంలో అన్ని మూలాల నుంచి వాళ్ళని దేశభక్తులుగా, సైనికులుగా, ఈ దేశం కోసం పనిచేసేటువంటి అంకిత భావం కలిగినటువంటి సైనికులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో యువత కోసం అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా దేశంలో అనేక మంది ఈరోజు మనందరం చూస్తాం 65% ఎబో యూత్ ఉన్నటువంటి దేశము ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. అట్లాంటి భారతదేశంలో అనేక మంది యూత్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా కావచ్చు, స్కిల్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, అనేక వేదికల ద్వారా వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ జాబ్స్ తీసుకోవడం కాదు, జాబ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేసినటువంటి గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు. ఓన్లీ ఇప్పుడు మనం రోజ్గార్ మేళాతోటి దగ్గర 3 నెలలకు ఒకసారి 50 వేల ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఇప్పటికీ 15 లక్షల ఉద్యోగాలు నరేంద్ర మోడీ గారు ఈ 12 ఏళ్ల సమయంలో ఇచ్చేసింది. ఇది డైరెక్ట్ ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్. కానీ ఇండైరెక్ట్గా అనేక మంది ఉపాధి పొందేటువంటి విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ఒక ముద్రా యోజన కావచ్చు, ఒక PMEGP లాంటి స్కీమ్స్ కావచ్చు, అనేక యోజనలను ఈరోజు విద్యార్థులకు కావచ్చు, యూత్కు కావచ్చు అందించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అట్లాంటి మోడీ గారు చేసినటువంటి పనులను మళ్ళొకసారి అందరికీ నెమరు వేసే విధంగా, తరిచి చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఈ మధ్యలో చూస్తూ ఉంటారు, కాక్రోచ్ బొద్దింకల పార్టీ అని చెప్పి యూత్ని రెచ్చగొట్టుకుంటూ ఈ దేశాన్ని మొత్తం బంగ్లాదేశ్ లాగా కావచ్చు, నేపాల్ లాగా కావచ్చు, దేశాన్ని మొత్తం కూడా అల్లకల్లోలం చేసి ప్రపంచంలో భారతదేశం అనే ఒక దేశాన్ని చిందరవందర చేయడం కోసం ఈ జంజీ కాక్రోచ్ బొద్దింకలు ప్రయత్నం చేస్తున్నారు. దానికి విరుడుగా ఈరోజు దేశంలో ఎక్కడ కూడా కాక్రోచ్ జనతా పార్టీకి ఎవరు కూడా మద్దతు ఇవ్వట్లే, ఎవరు కూడా సపోర్ట్ చేయట్లే. మొన్న పెద్ద ఎత్తున 22 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అయ్యారని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు వాపును చూసి బల్బ్ అనుకున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రోగ్రాం పెడితే 1000 మంది కూడా రాలే. ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు తప్ప వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. వచ్చిన వాళ్ళు కూడా పాపం న్యాయం కావాలని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళ JNU వాళ్ళు కావచ్చు, అనేక మంది లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ బట్టలు చింపుకొని ఏదో వెస్టర్న్ ఫ్యాషన్గా మాట్లాడుకుంటూ ఈ దేశంని వ్యతిరేకించేటువంటి వాళ్ళే తుక్కుడే గ్యాంగులు ఆడికి వచ్చినాయి. దాన్ని బట్టి అర్థం చేసుకుని ఆల్రెడీ యూత్ అంతా కూడా ఈరోజు మోడీ గారితోనే ఉన్నారు. ఒకవేళ నీట్ ఎగ్జామ్లో లోటుపాట్లు ఉంటే ఈరోజు మళ్ళీ నిన్న కండక్ట్ చేసిళ్ళు. మోడీ గారి మీద కోపం లేదు ఎక్కడ కూడా, మోడీ గారిని అర్థం చేసుకున్నారు. తప్పైన దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం కూడా మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు యూత్కు ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తలేరు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వచ్చినాక కూడా ఉపాధి కల్పనలో కూడా ఎట్లాంటి పురోగతి లేదని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఉపాధి అవకాశాలు పెరిగినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవినీతి, అరాచకాలు తప్ప యూత్కి ఏమి ఇచ్చింది? ఒక జంజీ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంతా కూడా మోడీ గారి వెంటనే ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP అనే ప్రోగ్రామ్ ద్వారా రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు 25 to 35% సబ్సిడీ ఇచ్చుకుంటూ యూత్కు ఏదైనా స్కీమ్, మీ దగ్గర స్కిల్ ఉందంటే చాలు, ఒక అవగాహనతోటి సబ్సిడీ ఇచ్చినటువంటి గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్. అనేక స్కీమ్స్ మోడీ గారు ఇచ్చిండు. ఒక యూత్ కన్నా కాదు, దేశంలో అనేక విధాలుగా డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఒక కరోనా సంక్షోభం కావచ్చు, ఒక ఏదైనా కూడా కరోనా సంక్షోభం అందరం చూసి ప్రపంచమంతా అల్లకల్లోలం అయితే ఉంటే మన దగ్గర వ్యాక్సిన్లు లేవు, మాస్కులు లేవు, ఇలాంటి సిలిండర్లు లేవు. అయినా కూడా త్వరితగతిన మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పేరుతోటి మన దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు ఉచితంగా పంపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. రేషన్ బియ్యం ఇప్పటి వరకు ఉచితంగా ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. హైవేలు ఒకప్పుడు 11 కిలోమీటర్లు ఇచ్చేటువంటి హైవేలు ఇప్పుడు 32 కిలోమీటర్లు రోజుకి వేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని జోన్లను కలుపుకుంటూ, అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ పెద్ద గ్రీన్ ఫీల్డ్ హైవేలను ఇస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ రంగం ఆ రంగం అని కాదు, ఒక డిఫెన్స్ చూసుకోండి. ఈరోజు ఒక చిన్న మనం అంతకుముందు పాకిస్తాన్ సైనికులు మొత్తం కూడా మన తలలు మొండాలు వేరు చేసి 2014 కంటే ముందు సైనికులను అందరూ కూడా హతమార్చేది, వికటహాసం చేసేది. కానీ ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుస్కే మారంగి అని చెప్పి మోడీ గారు నినాదం ఇచ్చిళ్ళు. అది ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అంతకుముందు బాలాకోట్ కావచ్చు, పుల్వామా కావచ్చు, ఏదైనా కూడా నరేంద్ర మోడీ గారు ఎంటర్ అయితే పాకిస్తాన్కి ఉచ్చబడ్డది. ఈరోజు ఎక్కడ కూడా బాంబుదాడులు లేవు, అల్లర్లు లేవు, సైనికుల యొక్క మరణాలు లేవు. దానికి కారణం మోడీ గారు. అంతకుముందు అవినీతి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే స్కామ్ గ్రేస్గా ముద్దపడ్డది.
ఈరోజు స్కామ్లు అనేది ఒక అవినీతి మరకలేదు. అట్లాంటి పాలన అందిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇప్పుడు జెన్జీ అంటే ఉద్యమాలకు మారిపోయారు. ఇప్పుడు శ్రీలంక చూసుకున్న, నేపాల్ చూసుకున్న, విదేశాల్లో కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అందరు ఆందోళన చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక ముద్ర పడిపోయింది. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఇప్పుడు నమో జెన్జీ చేస్తున్నారు కదా, దాంట్లో మీరు ఎట్లాంటి ఉద్దేశం చేస్తారు? సంబంధం లేదు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత, దేశభక్తితో ఉన్నటువంటి యువత, ఈ దేశంలో అంకిత భావం ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది, ఈ దేశం కోసం ప్రేమ ఉన్నది. దానికోసమే రెచ్చగొట్టి ఎంతమంది రాహుల్ గాంధీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, వాళ్ళ విద్యార్థి సంఘాలు కావచ్చు, తుక్కుడే గ్యాంగులు కావచ్చు, విద్యార్థులను రెచ్చగొట్టి దేశం మీద పురిగొల్పాలనే ఉద్దేశంతో ఎన్నో హిడెన్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఎక్కడ యువత కూడా దానికి స్పందించడం లేదు. మోడీ గారు వెంటనే ఉన్నారు. అది ఏ విధంగానైనా కూడా, ఏ సంక్షోభంలో అయినా కూడా మీరందరూ చూస్తాం. ప్రపంచమంతా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళు రచ్చ చేస్తూ ఉన్నారు. కానీ ప్రపంచం అంతా కూడా పెరిగినాయి. ఎందుకంటే అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. హర్ముజ్ జలసంధి తెరుచుకోలేదు కాబట్టి, మన దగ్గర ఆయిల్, మన దగ్గర ప్రొడక్షన్ లేదు కాబట్టి చాలా చోట్ల ఇబ్బందులు అయినాయి. కానీ ఇక్కడ యువత మరి మీరు అన్నట్టుగా రెచ్చగొడితే వాళ్ళంతా రోడ్ల మీదకి రావాలి. కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు, మోడీ గారిని అర్థం చేసుకున్నారు. ప్రపంచం అంతా పెరిగినాయి. ప్రపంచంతో పోలిస్తే చాలా తక్కువ %, మినిమం 1% కూడా లేదు మన దగ్గర పెరిగిన రేటు. కాబట్టి యువత అంతా కూడా అర్థం చేసుకున్నారు. మన బీజేపీ వెంట కావచ్చు, మోడీ గారి వెంట కాబట్టి ఉండడం వల్లనే ఈరోజు ఇక్కడ కూడా మీకు ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎంత చేసినా కూడా దానికి స్పందించడం లేదు. అంటే మొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా తేజస్వి సూర్య వస్తే మాత్రం మేము ఇక్కడ అడ్డుకుంటాము, పార్లమెంట్లో భారతదేశాన్ని ఎట్లా విడగొట్టారో అట్లాగే తెలంగాణ, ఆంధ్రం కూడా విడగొట్టారు అని ఒక వ్యాఖ్యలు చేశారు. దానికి క్షమాపణ చెప్పి తెలంగాణకు రావాలని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి రెచ్చగొడితే కావచ్చు, తేజస్వి సూర్య గారి మీద మాట్లాడడం అనేది చాలా విడ్డూరం. ఎందుకంటే తేజస్వి సూర్య మాట్లాడింది కాంటెక్స్ట్ వేరు, వీళ్ళు ప్రచారం చేస్తున్నది వేరు. తెలంగాణను విభజించినటువంటి పరిస్థితి మంచిగా లేదు, విధానం మంచిగా లేదు. ఒకప్పుడు బీజేపీ 3 రాష్ట్రాలను చాలా సునాయాసంగా, శాంతియుతంగా, ఒక రక్తపు చుక్క మరక లేకుండా 3 రాష్ట్రాలను ఇచ్చినటువంటి గవర్నమెంట్ బీజేపీ. కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణను విభజించినటువంటి కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందో విధానం అందరికీ తెలుసు. 1300-1400 మందిని పుట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి బల్మూర్ వెంకట్ మాట్లాడాలి. ఫస్ట్ మీ యొక్క అరాచకం వల్ల, మీ యొక్క అనాలోచిత విధానాల వల్ల 1400 మంది కుటుంబాలు ఈరోజు ఆగమైపోయినాయి. వాళ్ళ గురించి మాట్లాడాలి. తేజస్వి సూర్య గారు మాట్లాడిన దానిలో తప్పేం లేదు. వీళ్ళు ఏదో బట్టగాల్చి మీదేయాలి, ఏదో ఒకటి వ్యవహారం చేయాలి, నేను పేపర్లో కనబడాలని చెప్పి ఆయన మాడుతుండే తప్ప ఆయనకు అంత సీన్ లేదు. ఆయన ఏదో మొన్నటి గవర్నమెంట్ బీజేపీ రావాల్సింది, కొన్ని అనుకోని కారణాల వల్ల వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది తప్ప వాళ్ళకి అంత సీన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆయన బల్మూర్ వెంకట ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. తేజస్వి సూర్య గారు తప్పకుండా ఈరోజు కార్యక్రమానికి వస్తున్నారు, రేపు రాబో రోజుల్లో కార్యక్రమానికి వస్తున్నారు. వారు మాట్లాడినటువంటి విధానం అంతా కూడా పరమ రాంగ్. బీజేవైఎం ఆధ్వర్యంలో నమో జెన్జీ కాంక్లేవ్ కూడా ఆర్టీసీ కళాభవన్లో జరుగుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు జెన్జీ అంటే కేవలం ఉద్యోగాల కోసం వాళ్ళని వాడుకుంటున్నారు. కొన్ని దేశాల్లో లేదా ప్రభుత్వాలను కూడా పడగొట్టిన చరిత్ర జెన్జీకి ఉంది. వీళ్ళను ప్రతిపక్షాలు కూడా వాడుకొని ప్రభుత్వాలను కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఇప్పుడు మన ఇండియాలో కూడా అట్లాంటి ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అదే దానికోసమే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రజాసేవ పాలనకు 12 ఏళ్ళు పూర్తవుతున్న శుభ సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నమో జెన్జీ కన్క్లేవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ జెన్జీ యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతిపక్షాల కుట్ర, ఈ ప్రాంతీయ పార్టీల ప్రతిపక్షాల యొక్క కుట్ర ఏదైతే జరుగుతుందో యువతను వాడుకొని ఉద్యమాలంటూ, నిరుద్యోగుల సమస్యలంటూ వాడుకుంటూ యువతని ఓటు బ్యాంకుగా ఏ విధంగా వాడుకుంటున్నారో ఈ జెన్జీ కన్క్లేవ్ ద్వారా యువతకు మేము తెలియజేయబోతున్నాము. మరి కాసేపట్లో మా జాతీయ అధ్యక్షులు కూడా రాబోతూ ఉన్నారు. వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ యువత అంతా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చారు. అయితే ఈరోజు దేశవ్యాప్తంగా జెన్జీ అంటే ఒక బొద్దింకలు, ఒకడేమో బొద్దింకలు అంటాడు, ఒకడేమో ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటూ ఉంటారు, ఒకరేమో వాళ్ళని నక్సలిజం వైపు పంపాలని చూస్తూ ఉన్నారు, ఒకరేమో ఉగ్రవాద భావజాలు లేపి దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులుగా తయారు చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ తిప్పి కొట్టాల్సిన అవసరం ఈ తరానికి ఎంతైనా ఉంది. గతంలో మనము భారతదేశ పరిస్థితి కాంగ్రెస్ పరిపాలనలో 60 ఏళ్ళు చూసుకున్నట్లయితే యువతకు ఏనాడు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చినట్టు దాఖలాలే లేవు. ఆనాటి యువత దాదాపుగా మన దేశంలో నక్సలైట్లుగా, తీవ్రవాదులుగా మారిపోయి దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసిన వారే. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చాక ప్రపంచమే భారతదేశ యువతను ఆదరిస్తూ ఉంది.
భారతదేశం యువతతోటి ఇక్కడ స్టార్టప్ కంపెనీలు పెట్టి ఇక్కడ లక్షలాది యువతకు ఉపాధి హామీ కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి యువత గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరు దేశం కోసం పనిచేస్తున్నారు, ఎవరు దేశ వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ఈ సందర్భంగా వారు గమనించాలి. ఆ శక్తులన్నిటినీ దేశం దాటే వరకు తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. యువత అంటే బొద్దింకలు కాదు, నిజమైన ఛత్రపతి శివాజీ వారసులు. వారు ఈ ధర్మం కోసము ఈ దేశం కోసం మాత్రమే పనిచేస్తారు. ఎవరన్నీ చెప్పినా కూడా వారు ఈ దేశం పట్ల మక్కువతోటే ఉంటారని ఈ కార్యక్రమం ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాము. మేము ఈ 12 నెలల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యువత కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది, ముద్రా లోన్స్ అయితేనేమి, యువతకు స్టార్టప్ కంపెనీలు అయితేనేమి, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని కొత్త ఆవిష్కరణలకు తెరలేపి వీటిలో యువతను భాగస్వామ్యం చేస్తూ వికసిత్ భారత్ 2047లో వారిని భాగస్వామ్యం చేయడమే శ్రీ నరేంద్ర మోడీ గారి లక్ష్యమని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నామన్నా. నేడు చూస్తూ ఉన్నాం మనము నిన్న ఏదైతే నిన్న నీట్ ఎగ్జామ్ సందర్భంగా బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఆ యువతను అడ్డం పెట్టుకొని ఒక పెద్ద ర్యాలీ ఏదైతే తీశారో మీరు అందరూ గమనించారు. దానికి 4 స్టూడెంట్స్ ఆ ర్యాలీ వల్ల సమయానికి వెళ్ళలేక ఎగ్జామ్స్ కోల్పోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆగం చేసుకున్న పరిస్థితి మనం చూసాము. అదే నిన్న వారు నరేంద్ర మోడీ గారు కోల్కతాలో కార్యక్రమం ముగించుకొని ఇక్కడికి బెంగళూరుకి విచ్చేసి వారు ఎయిర్పోర్ట్లో దాదాపు ఎగ్జామ్ కోసం వారు వెళ్తే కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది అనే ఒక నిర్ణయంతో వాళ్ళు 45 నిమిషాలు దాదాపు వారు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయడం జరిగింది. దయచేసి దేశ యువత గమనించాలి, 2 పార్టీలకు ఎవరు వాడుకుంటున్నారు, ఎవరు మీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు అనేది గమనించాలి. ఇంకా ఈ నరేంద్ర మోడీ గారి పాలనను గుర్తించి ఇంకో 2047 వరకు కూడా వారి నాయకత్వమే ఇక్కడ బలపరచాలని మేము ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నామన్నా. అలాగే కాక్రోచ్ అంటూ వచ్చిన పార్టీని నిజంగానే కాక్రోచ్ మన ఇంట్లోకి చొరబడితే మనం ఏ విధంగా అయితే హిట్ తోటి స్ప్రే చేసి చంపేస్తామో ఈరోజు వారికి వివిధ రాష్ట్రాల్లో నిన్నగాక మొన్న జరిగిన ర్యాలీలో వాళ్ళకు చెప్పులతో స్వాగతం పలికినటువంటి వైనం మనం చూస్తున్నామన్నా. ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళని పాతాళానికి తొక్కడమే ఇంకా ఉంది. ఈ యువత ఇంకా ఊరుకోదు. ఈ యువతకు అర్థమైంది ఎవరు ఏం చేస్తున్నారు అనేది. ఈ జంజీ కార్యక్రమం ద్వారా మేము పెద్ద ఎత్తున యువతను మోటివేట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళందరినీ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడమే మా యొక్క లక్ష్యం అన్న.